ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇతః పూర్వం వయం పశ్యామః యమేణ నచికేతం ద్వవరం దత్తం. సో యమధర్మరాజు నచికేతసునికి 2 వరాలు ఇచ్చారు. నచికేతసుడు 3వ వరం అడగటం కూడా జరిగింది. మొదటి 2 వరాలు కూడా విధి ప్రతిషేధ రూపంలో, అంటే విధి నిషేధ రూపంలో సాధ్య సాధన సంబంధించినటువంటి అంశాలు మాత్రమే చర్చించడమైంది. కానీ ఆత్మతత్వం గురించి, రహస్యమైనటువంటి గుహ్యమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావన రాలేదు. 2 వరాలు ఇచ్చిన తర్వాత ఇది నచికేత అగ్ని అని పిలువబడుతుంది అని చెప్పటము, అలాగే కర్మశృంఖలకి సంబంధించి ఇంకొక అనుబంధంగా ఇంకొకటి కూడా వరం ఇవ్వటం జరిగింది. సామాన్యంగా దీన్ని ఒక రత్నమాల బహుకరించారు అన్నట్టుగా చెప్తారు. అది కర్మ శృంఖల, అంటే స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అని తీసుకోవచ్చు ఉపాసనకి. ఇది అయిన తర్వాత 3వ వరం కోరుకోనాయనా అని అడగటము. నచికేతసుడు 3వ వరం కింద ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తిత్యేకే నాయమస్తితి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణాం ఏష వరస్తృతీయ అని చెప్పి 3వ వరం కింద నాకు ఈ ఆత్మరహస్యాన్ని చెప్పండి అని చెప్పి అడిగారు. అడిగితే యమధర్మరాజు చెప్పారనమాట, నాయన ఈ వరం తప్ప ఇంకేమైనా అడుగు, నీకేం కావాలంటే అవి ఇస్తా. దేవైరత్రాపి విచికిత్సితం పురా నహి సువిజ్ఞేయం అణురేష ధర్మ అన్యం వరం నచికేతో వృణీష్వ మాం ఉపరోత్సీహి అతిమా సృజైనం. అప్పు ఇచ్చినవాడు రుణగ్రస్తుణ్ణి వెంటపడి అడిగినట్లుగా నువ్వు ఈ వరం మాత్రం నన్ను అడగకు నాయనా, ఇంకేమైనా కోరుకో. నీ విషయంలో మాత్రం ఈ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చేసా ఈ వరంలో, అంటే ఈ పర్టికులర్ ఆత్మతత్వం అడక్కు, ఇంకేమైనా అడుగు అంటే వెంటనే నచికేతసుడు ఏమన్నాడు, దేవైరత్రాపి విచికిత్సితం కిల త్వం చ మృత్యోయన్న సుజ్ఞేయమాథ వక్త చాస్య త్వాదృకన్యో న లభ్యో నాణ్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్. అంటే ఇది ఇంత కష్టమైనది దేవతలకు కూడా పూర్వం అర్థం కాలేదు అని అంటే నువ్వు కష్టపడి దీన్ని అర్థం చేసుకున్నావు. నీలాంటి వక్త మళ్ళీ నాకు ఎక్కడ దొరుకుతాడు? ఈ తెలిసినటువంటి వ్యక్తి, నీలాగా చక్కగా చెప్పగలిగినటువంటి వాడు నేను ఎంత వెతికితే మాత్రం దొరుకుతాడు. కాబట్టి నాకు ఇదే ఇవ్వు, ఇంకేం వరం వద్దు, మిగతావన్నీ కూడా అనిత్య ఫలాలను ఇస్తాయి. ఇది నిశ్రేయస ఫలితాన్ని ఇచ్చేటువంటిది. నిశ్రేయస అంటే దీనితోటి పోల్చదగినది కానీ దీనికంటే అధికమైనటువంటిది కానీ ఇంకొకటి లేదు, అటువంటిది నిశ్రేయస అన్నా కూడా యమధర్మరాజు ఇతన్ని ఇంకా పరీక్షిస్తున్నారా, లేకపోతే ఇతను ఎంత గట్టిగా ఉన్నాడు ఈ విషయంలో, అసలు ఇతనికి దీన్ని పొందే అర్హత ఉందా లేదా అని చెప్పి ఇంకొకటి కూడా ప్రయత్నం చేశారు యమధర్మరాజు. అది 23వ మంత్రంలో చెప్పుకున్నాం నిన్న. ఓం శతాయుష పుత్రపౌత్రాన్ వృణీష్వ బహూన్ పశూన్ హస్తి హిరణ్యమశ్వాన్ భూమేర్మహదాయతనం వృణీష్వ స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి. 100 సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి పౌత్రుల్ని కోరుకో. చాలా పశువుల్ని, అశ్వాలని, హస్తి ఏనుగుల్ని, హిరణ్యం బంగారం కోరుకో. మహతాయితనమైనటువంటి అంటే చాలా విస్తీర్ణమైనటువంటి భూమిని కోరుకో. అంతేకాదు నీవు కూడా 100 సంవత్సరాలు అన్ని ఇంద్రియాలు సక్రమంగా పనిచేస్తూ జీవించేలాగా 100 సంవత్సరాలు నేను అంటున్నా. ఇంకా కోరుకో, కావాలంటే నీకు ఎంతకాలం కావాలంటే అంత కోరుకో. యావతిచ్చేసి జీవితం, నీకు ఎంత కాలం జీవించాలంటే అంతకాలం కోరుకోనాయన. అంతేకాని ఇది అడక్కయ్యా నాయన మా బంగారం, ఇది రహస్యమైనది, దీంతో
ఏం ఫలితం వస్తుంది? దేవతలకే అర్థం కాలేదు, చిన్నపిల్లవాడు నీకు మాత్రం ఏమన్నా అర్థమవుతుందా? అర్థమైనా కానీ తెలుసుకుని ఏం చేస్తావు? ఆత్మతత్వం తెలుసుకుని ఏం చేస్తారండి? ఏదో చక్కగా బంగారం వచ్చింది, లేకపోతే ఒక గో సంపద వచ్చింది, దానికి పోషించడానికి బోల్డ్ భూమి వచ్చింది, ఇంకా ఇన్ని ఉంటే ఆత్మతత్వం ఎవరికి కావాలి? ఇంతే కాకుండా తర్వాత 24వ మంత్రం ఈరోజు మనం చెప్పుకోవాల్సినటువంటిది. ఉపనిషత్తులో ఉండేటువంటి వాటిని మంత్రాలు అంటారని నేను చెప్పాను. సో ఇప్పుడు 24వ మంత్రం. ఓం ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాం చ మహాభూమౌ నచికేతస్త్వం ఏధి కామానాం త్వా కామభాజం కరోమి. మీరందరూ కూడా పునః నాతో పాటుగా దీన్ని రిపీట్ చేయండి. ఓం ఏతత్తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాం చ మహాభూమౌ నచికేతస్త్వమేధి కామానాం త్వా కామభాజం కరోమి. పదచ్ఛేదం. ఏతత్ తుల్యం యది మన్యసే వరం వృణీష్వ విత్తం చిరజీవికాం చ మహాభూమౌ నచికేతః త్వం ఏధి కామానాం త్వా కామభాజం కరోమి. నాయన, ఇప్పుడు నేను చెప్పాను కదా అని చెప్పి పుత్రులు, పౌత్రులు, పశు సంపద, అశ్వములు, హస్తి, ఏనుగులు, బంగారము, గోవులు, ఇంతే కాదు నాయన, ఇంకేమన్నా నీ మనసులో ఉంటే చెప్పు. నీవు దీర్ఘకాలం జీవించటానికి ఏమేమి అవసరం అనుకుంటున్నావో నేను చెప్పిన దానికంటే ఇంకా అన్యంగా ఇంకేమన్నా ఉన్నా కూడా దీంతో సమానమైనటువంటివి, లేదా ఇంతకంటే కూడా ఇంకా నేను చెప్పకుండా ఏమన్నా మిస్ అయినేమో, అవైనా ఏమన్నా నీ మనసులో ఉంటే చెప్పేసి అడుగు. మహాభూమౌ నచికేత త్వం ఏధి. ఏధి అంటే పరిపాలించు, అంటే రాజు అయిపో. నువ్వు ఏకఛత్రాధిపత్యంగా ఈ భూమండలాన్ని ఏళ్తా అంటావా? తీసేసుకో. అవి తీసేసుకుని నన్ను ఈ వరం నుంచి విముక్తిని చెయ్యి. అంతేగాని ఆత్మతత్వం అడగక నాయన. ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చేశారండి. ఇంత ఆఫర్ ఇస్తే ఆత్మతత్వం తెలుసుకుని ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఇవన్నీ వదులుకుని ఆత్మజ్ఞానం కోరుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆలోచన చేసుకోండి. ఇన్ని ఇచ్చిన తర్వాత ఆత్మజ్ఞానం ఏముందండి, అంత ఆయుష్ ఉంది కాబట్టి చివరిలో ప్రయత్నం చేద్దాంలేండి. 60 దాటిన తర్వాత, 70 దాటిన తర్వాత, 99వ సంవత్సరంలో ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తాం? కానీ నచికేతసుడి ఆలోచన అంత చిన్న వయసులోనే వేరే ఉంది. సరే, ఇప్పుడు దీనికి శాంకర భాష్యం చూద్దాము. ఈ ముందుగా సంక్షిప్త అర్థము దీనికి. వీటితో సమానమైనటువంటివి ఇంకా నీవేమన్నా అనుకుంటే, ధనం కానీ ఇంకా ఏమైనా సరే, ఏమైనా కోరుకో. ఈ విశాలమైనటువంటి భూమండలానికి నీవు దాన్ని పరిపాలించుకో. ఇంతేకాదు, దీన్ని నీకు ఇష్టం వచ్చినట్టు ఇచ్ఛానుసారంగా వీటన్నిటిని అనుభవించేలాగా నేను నీకు వరం ఇచ్చేస్తాను. ఇప్పుడు శాంకర భాష్యం. ఏతత్తుల్యం ఏతేన యథా ఉపదిష్టేన సదృశం అన్యం అపి యది మన్యసే వరం తం అపి వృణీష్వ. నేను ఇంతకుముందు చెప్పినటువంటి వాటితోటి సమానమైనటువంటివి, వాటికి పోల్చగలిగినటువంటి, అంటే నేను ఇవ్వగలిగినటువంటివి ఉత్తమమైనటువంటి చెప్పేశాను నీకు అన్నీ. నీకు వాటితోటి ఇంకా సరిపోతాయి, అవి వద్దులేండి, వాటికంటే ఇది బాగుంది నాకు అనిపించింది, అది కోరుకో. యథా ఉపదేశేన సదృశం అన్యం అపి వృణీష్వ. కించ విత్తం ప్రభూతం హిరణ్యరత్నాది. హిరణ్యము, రత్నాలు, ప్రభూతం అంటే ఇంత అని చెప్పడానికి వీలైనంత, నీకు ఎంత కావాలంటే అంత. కించ విత్తం ప్రభూతం హిరణ్యరత్నాది చిరజీవికాంచ. నేను 100 సంవత్సరాలు అన్నాను, నీకు 1000 సంవత్సరాలు కావాలో కోరుకో. ఒక అల్పాంతం దాకా ఉంటావో కోరుకో, తీసేసుకో. కోరుకో కూడా కాదు, ఇచ్చేస్తా. సహ విత్తేన వృణీష్వ ఇది ఏతత్. ధనముతో పాటుగా, అంటే ధనము నీదే, బంగారం నీదే, రత్నాలు నీవే, పుత్రులకి పౌత్రులకి వాళ్ళందరికీ శతాయుష్ ఇచ్చేస్తా. ఇంకా నీకేం కావాలి నాయన, తీసేసుకో. కిం బహునా మహత్యాం భూమౌ రాజా నచికేత త్వం ఏధి. ఏధి అంటే భవ, అవు, నువ్వు రాజుక. మహదాయతనమైనటువంటి, విస్తీర్ణమైనటువంటి, సువిశాలమైనటువంటి సామ్రాజ్యానికి అధిపతిగా అయిపో, పరిపాలించుకో. కించ అన్యత్ కామానాం అంటే ఇంతే కాకుండా ఇంకా ఇతరమైనటువంటి ఏమన్నా, దివ్యానాం మానుషాణాం చ అంటే దేవతలకి మాత్రమే లభించేటువంటివి, మనుషులందరికీ కూడా లభించినటువంటివి,
దివ్యానాం మానుషాణం చ త్వాం కామభాజం అంటే కామభాగినం కామార్హం కరోమి అంటే దేవతలకి కూడా పొందటానికి, దేవతలకు మాత్రమే పొందటానికి అర్హమైనటువంటివి, మనుష్యుల్లో అందరికీ ఇవి సులభంగా లభించినటువంటివి అలాంటివి ఉంటాయి. వాటన్నిటినీ కూడా నీకు ప్రసాదించేస్తా, వాటిని నీవు అనుభవించేటట్లుగా నేను నీకు కామార్హం కరోమి. ఎందుకని? సత్య సంకల్పో అహం, సత్య సంకల్పో హి అహం దేవః, నేను సత్య సంకల్పుని, నేను అనుకుంటే ఇవన్నీ నీకు ఇచ్చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడిని నేను. అంతేకాని అది అడక్కున్నా ఆత్మతత్వం ఎందుకయ్యా నీకు దేవతలకు కూడా తెలియలేదా? తెలుసుకుని ఇంత రాజ్యము, భోగాలు, ఈ ఆయుష్ ఇంకేం కావాలి నీకు? ఆత్మజ్ఞానం తెలుసుకుని ఏం చేస్తావు? దాంతో నిశ్చితంగా ఏమొస్తుంది నీకు? అది అడక్కయ్యా, అది అడక్కు, అది వదిలేసి అని చెప్పి ఇంకా యమధర్మరాజు ఇంకా చెప్తున్నారు. తర్వాత 25వ మంత్రము. ఓం ఏ కామా దుర్లభామర్త్యలోకే సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ ఇమా రామాః సరథా సతూర్యా నహీదృశా లంభనీయా మనుష్యైః అభిర్మత్ప్రత్తాభిః పరిచారయస్వ నచికేతో మరణం మానుప్రాక్షీః. ఓ నచికేత, మరణం మానుప్రాక్షీః, ఆ మరణానికి సంబంధించిన అది మాత్రం అడక్కు. ఆ పైనవే కాదు, ఇంతకుముందు 2 మంత్రాల్లో చెప్పినవే కాదు, ఏ కామా దుర్లభా మత్తిలోకే మనుష్యలోకంలో పొందటానికి అసంభవమైనటువంటివి. సర్వాన్ కామాన్ ఛందతః ప్రార్థయస్వ, కోరుకో. ఇచ్ఛాత, నీకు ఏమి ఇష్టం అనిపించిందో అది కోరుకో. నీవు ఇది ఎందుకు అడిగావని కూడా అడగను, తీసేసుకో. అంతేకాదు ఇంకా కొన్ని రథాలు చూపిస్తారనమాట. ఆయన సత్య సంకల్పులు అలా కనిపించేటట్టు చేసేయగలరు అంతా. ఇమా రామాః సరథాః సతూర్యాః అంటే నా దగ్గర ఉండేటువంటి, అంటే దేవలోకంలో ఉండేటువంటి అప్సరసలని, ఇమా రామాః అంటే ఈ యొక్క అప్సరసల్ని, వాళ్ళు అప్సరసలు మాత్రమే రావటం లేదు, వాళ్ళతో పాటు వాళ్ళ రథాలు, సతూర్య అంటే మంగళ వాయిద్యాలతో సహా వాళ్ళందరూ కూడా ఇటువంటివి. నహి ఈదృశ లంభనీయ మనుష్యై, మనుష్యులకు అసలు ఇలాంటిది అందనే అందదు అటువంటి అప్సరసలు. నీవు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా వాళ్ళ సేవలను అందిస్తారు, నీకు పరిచర్యలు చేస్తారు. అప్సరసలతోటి పరిచర్యలు చేయించుకో. వాళ్ళ రథాలు వస్తాయి, వాళ్ళ మంగళ వాయిద్యాలు వస్తాయి. నీకు ఎప్పుడు ఇవాళ రేపు మనం చూస్తుంటాం, కార్లలో కూడా మ్యూజిక్ పెట్టుకుంటాం. ఇదేదో కొత్త విషయం ఏమో అనుకుంటున్నాం మనం. కాదు, అప్పట్లోనే రాజులు కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ రథాల్లో ఈ మంగళ వాయిద్యాలు, వాళ్ళకి నృత్య గానాలు ఇవన్నీ రథంలో ఉండేంత విశాలమైనటువంటి రథాలు ఉండేవి. ఇది వింటే మీకు అదే అర్థమవుతుంది. ఇమా రామాః అంటే అవన్నీ మరి నృత్యము గీతము చేయాలంటే దానికి తగినటువంటి ట్రైన్డ్ పీపుల్ ఉండాలి. వీళ్ళందరూ ఆ విద్యలలో ఆరితేరినటువంటి వాళ్ళు. స్వర్గలోకంలో ఇంద్రసభలో కూడా వీళ్ళు గానంతో అందరినీ మెప్పించేటువంటి వాళ్ళు, నృత్యగానాలతో. అలాంటి అప్సరసలు, రథాలు, వాళ్ళ మంగళ వాయిద్యాలతో సహా ఇలాంటివి అసలు మనుషులకి లభించవు, ఊహలో కూడా అందవు. అలాంటి వాళ్ళని కూడా ఇచ్చేస్తా నీకు. తీసుకొని అభిహి మత్ప్రత్తాభిహి పరిచారయస్వ, నీకు నచ్చినట్టుగా వాళ్ళతోటి సేవలు చేయించుకో. నీకు ఎప్పుడు మ్యూజిక్ వినాలనిపిస్తే మ్యూజిక్ వినిపిస్తారు, ఎప్పుడు నృత్యం చూడాలనిపిస్తే నృత్యం ఇస్తారు. అంతేకాదు, వాళ్ళతోటి కాళ్ళు గడిగించుకుంటావా, కాళ్ళు గడిగించుకో. నీకు ఇది అదే ఉందయ్యా, వాళ్ళు నీ యొక్క పరిచారికలు, అప్సరసలు నీకు పరిచారికలుగా చేసేస్తారు. అంతేకాని నచికేత, మరణం అనుప్రాక్షి, ఈ మరణానికి సంబంధించింది ఎందుకు నాయనా నీకు అడక్కు. దీనికి ఇప్పుడు శంకర భాష్యం. ఎంతైనా కానీ భగవత్పాదుల వారి యొక్క భాష్యము, ఆ శైలి కానివ్వండి, ఒకలాగా చెప్పాలి అని అంటే ఇంకా వాక్ ఆగిపోతుంది. శంకర భాష్యం ఎందుకు ఇంత విలువైనది, మనం అధ్యయనం చేయకుండా ఏం మిస్ అయిపోతాము. ఈ మంత్రానికి, ఈ మంత్రం అని కాదు, చాలా మంత్రాలకి మనకి తోచిన అర్థం కంటే కూడా డెప్త్ ఉంటుంది శంకర భాష్యంలో. సో ఇప్పుడు శంకర భాష్యం చూద్దాం. దీనికి ఏ కామాహ ప్రార్థనీయ దుర్లభాశ్చ అంటే ఇలాంటి సామాన్యులు ఎవ్వరికీ కూడా మర్త్యలోకంలో దొరకవు, మర్త్యలోకే. సర్వాన్ తాన్ అటువంటి వాటన్నిటినీ కామాన్
ఛందత, ఛందత అంటే ఇచ్ఛాత, నీకు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థయస్వ, తీసుకో, అడుగు, నీకేం కావాలో. నేను ఏమైనా మర్చిపోయానేమో, నాకు తెలియక, నీకు మనసులో ఇంకా ఉందేమో చెప్పు, ఇచ్చేస్తా. కించ ఇమా దివ్య అప్సరస, అప్సరస రామాహ అనేటువంటి దానికి అర్థము భగవత్పాదులు వారు రాస్తున్నారు. రమయంతి పురుషాన్ ఇది రామాహ అంటే ఎవరు వాళ్ళు? అప్సరస రమయంతి పురుషాన్, అలాంటి వాళ్ళని రామాహ అంటారు. రమయంతి అంటే సంతోషపెడతారు. సహ రథైహి, వాళ్ళ రథాలతోటి, వర్తంత ఇది సరథాహ. సతూర్యాహ అంటే సవాదిత్రాహ తాంశ్చ, వాదిత్ర అంటే వాద్య పరికరాలు, సవాదిత్యాహ. స వాదిత్ర, వాదిత్రాహ వాళ్ళ యొక్క వాద్య పరికరాలతో సహా వాళ్ళని నహి లభ్యనీయాహ, లభ్యనీయ అంటే ప్రాపణీయాహ, లభించరు, మామూలుగా లభించరు వీళ్ళెవరికి కూడా. ఈదృశ ఏవం విధ మనుష్యై మర్త్యై అంటే అస్మదాది ప్రసాదం అంతరైన, మన మత్యలోకంలో, మనుష్యలోకంలో వీళ్ళందరూ కూడా, మీ మత్యలోకంలో మనుషులు ఎవ్వరికి కూడా వీళ్ళు లభించేటువంటి వాళ్ళు కాదు. అలాంటి అప్సరసులు. అభిహి మత్ప్రత్తాభిహి మయా దత్తాభిహి, నేను నీకు ప్రసాదించేస్తాను. మయా ప్రదత్తాభిహి, నాతోటి, ఇది మయా అనేది తృతీయ విభక్తి, ప్రదత్తాభిహి బహువచనం, ఇవ్వబడ్డారు, ఇచ్చేశాను. నువ్వు అడిగితే ఇస్తాను కాదు, ఇచ్చేస్తున్నా, తీసేసుకో. పరిచారిణీభి పరిచారయస్వ, వీళ్ళందరూ నీకు పరిచారికలు. వీళ్ళేదో దేవలోకం నుంచి వచ్చారు, వీళ్ళని నేను ఇంతమందిని రోజు ఎలా గౌరవించి వీళ్ళందరికీ సత్కారం చేయగలను అనే బాధ నీకు. వీళ్ళు నీకు పరిచర్యలు చేస్తారు, వీళ్ళు నీకు సేవికలు. పరిచారయస్వ ఆత్మానం పాద ప్రక్షాళనాది శుశ్రూష కారయ ఆత్మనః ఇత్యర్థ అంటే నీ యొక్క పాద ప్రక్షాళనాది శుశ్రూష, నీకు ఎటువంటి శుశ్రూషలు కావాలో అటువంటి శుశ్రూషలు వాళ్ళు నీకు చేస్తారు. నచికేత మరణం అంటే మరణ సంబంధం ప్రశ్నం. ప్రేత అస్తి నాస్తి ఇది అంటే ప్రేత మనిషి మరణించిన తర్వాత ఆత్మ అనేటువంటిది ఉంటుందా లేదా, అస్తి నా అస్తి ఇది, ఇది ఎటువంటిది? కాకదంత పరీక్షారూపం. కాకికి ఎన్ని పళ్ళు ఉన్నాయో ఎప్పుడన్నా లెక్క పెట్టారా? ఈ నువ్వు అడిగేటువంటి వరం కూడా అలాంటిదే నాయన. కాకదంత పరీక్షారూపం. కాకికి ఎన్ని పళ్ళు ఉన్నాయి అని చెప్పి వెతకడం ఎవరికైనా సాధ్యం అవుతుందా? దానికి అసలు పళ్ళు ఉంటాయా? దాన్ని పరీక్షించడానికి ఏ విధంగా అయితే సమయము వ్యర్థమవుతుందో అలాగే నీవు అడిగినటువంటి వరానికి నువ్వు తెలుసుకుని ఏం చేస్తావు అన్నట్టుగా. కాకదంత పరీక్ష చేసి ఏమి లాభము, చేయకపోతే ఏంటి నష్టం? కాకదంత పరీక్షా రూపమైనటువంటి ఈ వరాన్ని మా అనుప్రాక్షీ మా ఏవం ప్రష్టం అర్హసి, దీన్ని మాత్రం అడగకు నాయన బంగారం తండ్రి. ఇంత చక్కగా చెప్తున్నారు. అతని స్థానంలో వేరే ఎవరన్నా ఉంటే ఏమై ఉండేది? మనకి కఠోపనిషత్తు వచ్చేది కాదేమో. తర్వాత మంత్రానికి వెళ్తున్నాను. 26వ మంత్రము. మంత్రానికి పూర్వము చెప్పుకుంటే మంత్రంలో ఏం చెప్పబడుతుంది అనేటువంటిది కించిత్ మీకు అవగతం అవుతుంది. ఏవం ప్రలోభ్యమానః అపి నచికేతః మహాహ్రదవత్ అక్షోభ్య ఆహా. ఈ విధంగా ప్రలోభము పెట్టబడినప్పటికీ, ఇన్ని ప్రలోభాలు కల్పించినప్పటికీ కూడా నచికేతసుడు మహాహ్రదవత్ అక్షోభ్య, ఒక మహా తటాకం ఉంది, గాలి వీచినప్పుడు మహాహ్రదము, అలలు ఏమి ఉండవు దాంట్లో, కదలకుండా ఉంటుంది. అక్షోభ్య అంటే క్షోభ లేనటువంటి మహాహ్రదము, గాలికి తరంగాలు లేనటువంటి మహాహ్రదం, స్థిరంగా ఉన్నటువంటి మహాహ్రదము వలే ఆహా. ఒక మహాసరోవరము గాలి ఏమీ లేనప్పుడు ఏ విధంగా అక్షోభం, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేటువంటి దానివల్లే ప్రశాంతంగా అలాగే ఉండి ఆహా అన్నాడు. అంటే తర్వాత మంత్రం ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? నచికేతస. ఆహా అంటే చెప్పాడు. ఇప్పుడు నచికేతుడు చెప్తున్నాడు. ఇతని యొక్క వైరాగ్యం ఏంటి అనేటువంటిది ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు 26వ మంత్రము నాతో చదవండి. ఓం శోభావా మత్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః
అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహా తవ నృత్య గీతే. మరొకసారి అందరూ కలిసి చెప్దాం. ఓం శోభావా మత్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహాస్తవ నృత్య గీతే. ఏ యమధర్మరాజా, శ్వోభావాః శ్వః అభావాః, నిశ్చితంగా ఇవి రేపు ఇలాగే ఉంటాయి అనేటువంటి జ్ఞానము, నిశ్చయం ఏమీ లేనటువంటివి ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఏవైతే చెప్పావో ఇవన్నీ కూడా రేపు ఇలాగే స్థిరంగా ఉంటాయి, ఈరోజు ఇచ్చినంత ఆనందం రేపు కూడా ఇస్తాయి, ఇలాంటిది ఏమీ లేదు అక్కడ గ్యారంటీ. దీనికి ఉదాహరణ ఏంటంటే, రోజు ఒకటే చేశారనుకోండి, ఉదాహరణకి రోజు ఒక 2 లడ్డూలు తినమన్నారు. లడ్డు ఫస్ట్లో బాగానే ఉంటుంది, 2 లడ్డూలు తిన్నారు ఈరోజు, రేపు కూడా మళ్ళీ 2 లడ్డూలు తెచ్చారు, రేపు కూడా బాగానే ఉంటుందేమో. ఎల్లుండి కొన్ని రోజులు అయ్యేటప్పటికీ రోజు లడ్డూయేనా అండి అని అడుగుతారా? అంటే అక్కడ స్థిరంగా ప్రతిరోజు అంతే ఆనందాన్ని ఇస్తాయి అనేటువంటిది ఈ భోగాలలో దేంట్లోనూ లేదు. రోజు అదే చెయ్యాలి అని అంటే ఏదైనా, ఒక ఉదాహరణకి సినిమా చూడటం చాలా ఇష్టం అండి అంటారు, రోజు అదే సినిమా చూపించండి. ఈరోజు సినిమా చాలా బాగుంది, ఈ సినిమాకి నేను ప్రాణాలు అర్పించైనా, అంటే ₹1,00,000 ఖర్చు పెట్టైనా ఈ సినిమా నేను చూసి తీరుతా అంటాడు. మర్నాడు కూడా చూడమనండి, చూస్తాడు. మళ్ళీ చూడమనండి, చూస్తాడేమో. ఒక 10 రోజులు అయిన తర్వాత అదే సినిమా చూడమంటే దండం పెట్టి పారిపోతాడేమో. ఈ మత్స్యలోకంలో ఉండేటువంటి భోగాలన్నీ కూడా ఇటువంటివే. ఈరోజు స్థిరంగా ఉంది, రేపు ఉంటుందనేటువంటిది లేదు. రేపు ఇంతే ఆనందం ఇస్తుందని లేదు. అదే లడ్డు 10 రోజుల తర్వాత పాసిపోతుంది. ప్రతిదీ అంతే. ఈరోజు ఇలా ఉంది అని అంటే రేపు కూడా ఇంతలాగా ఇలాగే ఉంటుందని ఏం లేదు. కృషించిపోతుంది, నశించిపోతుంది, శుష్కించిపోతుంది. సో రేపటికి గ్యారంటీ ఏమి లేదు. రేపు ఇలా ఈరోజు ఇచ్చిన ఆనందం రేపు ఇస్తాయని లేదు. అంతేకాదు ఇంద్రియాలు, సరే నువ్వు 100 సంవత్సరాలు ఇంద్రియ పటుత్వంతో సహా జీవించడానికి ఆయుష్ ఇస్తున్నావు. సర్వేంద్రియాణాం జరయంతి తేజః, ఆయుష్ పెరుగుతున్న కొద్దీ తేజస్సు తగ్గిపోతూ ఉంటుంది. ఇంద్రియాలు దంతాలు అరిగిపోతాయి. వక్త్రంచలాలాయతి. ఒక 65 దాటిన తర్వాత వాళ్ళు స్పీడ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే చొల్లుగారుతూ ఉంటుంది, తుంపర్లు పడుతూ ఉంటాయి. పోనీ నువ్వు దీర్ఘాయుష్ కోరుకోమన్నావు, సాక్షాత్ బ్రహ్మదేవుడికి కూడా ఆయు పరిమితి ఉంది. ఆయన ఆయు పరిమితితో పోలిస్తే మన ఆయు పరిమితి ఎంత కోరుకున్నా కూడా అది చాలా చిన్నది. పోనీ బ్రహ్మగారి ఆయుష్ కాలం అంతా కూడా ఇస్తావు అని అన్నా కూడా అది కూడా అల్పమే. అప్పటికైనా అది సరిపోతుందని ఏం లేదు. మళ్ళీ ఇంకేదో కోరికలు తీరిపోతాయని లేదు, ఇంకా కొత్త కోరికలు పుట్టవని గ్యారంటీ లేదు. అందుకని ఏంటంటే తవైవ వాహాస్తవ నృత్య గీతే, నువ్వేదో ఇప్పుడు ఇస్తాన్నావు చూడు, వాహనాలు, రథాలు, నువ్వు ఇస్తానటువంటి రథాలు, వాళ్ళ నృత్యము, వాళ్ళ గీతాలు, ఇవన్నీ నీ దగ్గరే పెట్టుకో తండ్రి యమధర్మరాజా, ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకో. ఇలా అనాలంటే ఎంత వైరాగ్యం ఉండాలి చూడండి. సో దీని పదచ్ఛేదం శ్వః అభావా మర్త్యస్య యత్ అంతక ఏతత్. అంతక అంటే యమధర్మరాజుకి ఇంకొక పేరు అంతక. ఏతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజః, జీర్ణించిపోతాయి కాబట్టే జరయంతి తేజ, జీర్ణిస్తాయి. జీర్ణించటం అని వాటి లక్షణం. మనం ఏమనుకుంటాం, భోగాన్ని మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, భోగాలు మనని అనుభవిస్తున్నాయి, మన ఆయుష్ని క్షీణింపజేస్తున్నాయి. మనం ఏదో పదార్థం తింటున్నామండి అంటాం, యాక్చువల్గా అవి మనని తింటున్నాయి. పళ్ళు అరుగుతున్నాయి అవి తింటుంటే. అలాంటి తినకుండా ఉంటే పళ్ళు అరగవా అంటే అది వేరే ప్రశ్న. కానీ మనం అనుభవించేటువంటి భోగాలు మన ప్రాణశక్తిని హరింపజేస్తున్నాయి. ఎంత అవసరమో అందుకనే భగవత్పాదులు వారు చెప్తారు, ఆహారం ఔషధంలాగా తీసుకోవాలి, లేకపోతే ఆహారం విషమవుతుంది. అతిగా తిన్నామనుకోండి ఆహారం విషమవుతుంది. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ నేను విన్నటువంటి యథార్థంగా జరిగినటువంటి సంఘటన. కొంతకాలం అంటే మేబీ ఒక 30 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. చక్కగా పాయసం ఏదో చేశారు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమం ఉందనంటే వెళ్ళారు. మంచి పండితుడు, వాళ్ళకి ఇచ్చారు, పాయసం ఇచ్చారు. బాగుంది కదా అని చెప్పి తెలిసిన వాళ్ళే, నాకు ఇంకొక కుండడు ఇవ్వండి, అప్పట్లో కుండలు గిన్నెలు ఇవన్నీ ఉన్నాయి, ఇంకొక కుండడు ఇవ్వండి అన్నారు. పట్టుకున్నారు, తీసుకున్నారు, అది ఇచ్చారు. వాళ్ళు అది తీసుకున్నారు, తెచ్చుకున్నారు, అక్కడ సుష్టుగా తీసుకున్నారు, పాయసం స్వీకరించారు, తెచ్చుకున్నారు, అది కూడా స్వీకరించారు. ఆ కుండ అలాగే పట్టుకొని ఓ 10 కిలోమీటర్ల దూరంలో ఇంకొక ఊరు వెళ్ళారు. వెళ్తుంటే పాయసం యొక్క లక్షణం ఏంటంటే దాహం పెంచుతుంది.
బాగా విపరీతంగా దాహం అవుతుంది. ఏం చేయాలి? కుండలో పాయసం ఉంది, ఆ పాయసం మీద ప్రీతి ఇంకా తగ్గలేదు, మళ్ళీ తాగారు. ఆ ఊరికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ దాహం వేస్తుంది. ఎప్పుడు దాహం వేసినా పాయసమే తాగుతూ ఉన్నారు. ఆ రోజంతా పాయసమే. మర్నాడు లేచేటప్పటికి లేవలేదు, ఇంకా లేవలేదు అంటే అయిపోయింది. ఇప్పుడు ఈయన పాయసాన్ని తిన్నాడా, పాయసం ఈయనని తిన్నదా? సో ఇలాగే మనం అనుభవించేటువంటి ప్రతి విషయము కూడా మనము అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం. కాదు, మహాత్ములు ఏం చెప్తున్నారంటే ఆ భోగాలు మనని జీర్ణింపచేస్తున్నాయి, అవి మనని అనుభవిస్తున్నాయి. మనం భ్రమలో వీటిని నేను అనుభవిస్తున్నాం అనుకుంటాం, అంతే తేడా. అవసరమైనంత వరకు తీసుకుంటే ఔషధంలాగా పనిచేస్తుంది. ఆహారం అయినా కూడా ఇది ఆహారానికే ఇలా అంటే మిగతా వాటి గురించి ఇంక చెప్పక్కర్లేదు. అందుకనే 2 భాగాలు ఉదరాన్ని ఘన పదార్థంతో పూరిస్తే ఒక పావు భాగాన్ని ద్రవ పదార్థంతో పూరించి మిగతా పావు భాగాన్ని వాయు ప్రసరణార్థం వదిలేసేయాలి. అలా లేకపోతే అనారోగ్యం వస్తుంది. ఇది మహాత్ములు చెప్పినటువంటి మాట, యోగులు ఆచరించేటువంటి పద్ధతి కూడా ఇది. సో ఇప్పుడు శాంకర భాష్యంలోకి వెళ్దాము. శ్వః భవిష్యంతి నా భవిష్యంతి వా ఇది సందిహ్యమాన ఏవ ఏషాం భావః భవనం త్వయ ఉపన్యస్తానాం భోగానాం తే స్వే భావాః. నువ్వు చెప్పినవి అన్నీ కూడా ఇలాంటివే, రేపు ఉంటాయి, ఇలాగే ఆనందాన్ని ఇస్తాయనే గ్యారంటీ దేనికి లేదు. కించ మత్యస్య మనుష్యస్య అంతకా హే మృత్యో, అంటే హే మృత్యు అనేటువంటి దానికి అనేది అర్థం అక్కడ. మత్యస్య మనుష్యస్య అంతకః, హే మృత్యు అక్కడ యత్ అంతకః అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా, అది మనుష్యస్య అంతకః. ఒక మనుషులనే ఉంది, ప్రతి జీవికి కూడా అంతకుడే ఆయన. హే మృత్యో యత్ ఏతత్ సర్వేంద్రియాణం తేజః తత్ జరయంతి అపక్షయంతి అప్సరసః ప్రభృతయః. ఇవన్నీ కూడా నువ్వు ఇస్తాను అన్నీ కూడా జరయంతి అంటే కృషింపజేస్తాయి, నశింపజేస్తాయి. ఈ భోగాలన్నీ కూడా అనర్థాయ ఏవ ఏతే, ఇవన్నీ కూడా మరి హరింపచేసేటువంటివి అనర్థమా లేకపోతే ఉపయోగమైనటువంటిదా అంటే అవి అన్నీ అనర్థమే అని చెప్తున్నాడు చిన్న పిల్లవాడు. అనర్థాయ ఏవ, ఏమేమి నష్టపోతాము నువ్వు ఆఫర్ చేసినటువంటి భోగాలతోటి ఒక మనిషికి ఏమేమి నష్టం కలుగుతుందో కూడా చెప్తున్నారు భగవత్పాదులు. ధర్మ వీర్య ప్రజ్ఞ తేజ యశ ప్రభృతీనాం క్షపయతృత్వాత్. నువ్వు చెప్పినటువంటి ఈ భోగాలన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క ధర్మాన్ని, వీర్యాన్ని, ప్రజ్ఞని, తేజస్సుని, యశస్సుని వీటన్నిటినీ కూడా క్షపయతృత్వాత్, వీటన్నిటిని క్షీణింపజేస్తాయి. యాం చ అపి దీర్ఘజీవికాం త్వం దిత్సు అసి, అంటే దాతుం ఇచ్చుహు దిత్సు, దాతుం ఇచ్చుహు అసి అంటే నువ్వు ఇవ్వటానికి నువ్వు ఇష్టపడినప్పటికీ, నీకు ఇష్టం ఉన్నప్పటికీ, తత్ర అపి శృణు, నువ్వు ఇస్తా అన్నప్పటికీ కూడా ఓ యమధర్మరాజా విను, ఈ దీర్ఘ జీవితం ఇవన్నీ కూడా నువ్వు ఇవ్వడానికి ఇష్టపడినప్పటికీ విను. సర్వం యద్ బ్రహ్మణః అపి జీవితం ఆయు అల్పం ఏవ. సాక్షాత్ బ్రహ్మదేవుడికి కూడా 100 సంవత్సరాలే ఆయుష్. ఇంకా మిగతా ఆయనతో పోలిస్తే మనుష్యలోకంలో ఉండే 100 సంవత్సరాలు చాలా చిన్నది. చాలా ఎంత ఒక ఆయన యొక్క సెకండ్లో మనది ఎన్నిసార్లు ఆయన ఒకసారి కన్ను మూసి తెరిచే లోపల ఎన్నిసార్లు పుడతామో చస్తామో ఆయన అనుకుంటాడేమో. ఏమిరా నీకేం పని లేదా, ఎప్పుడు పుట్టి చేస్తూనే ఉంటావు అని అనుకుంటారేమో దేవతలు. వాళ్ళు మనకంటే పై లోకాల్లో ఉండేటువంటి వాళ్ళకి మన టైం స్కేల్ అనేటువంటిది చాలా చిన్నది. కాలం అనేటువంటిది మనకున్న కాలమే వాళ్ళకి కాదు, కాల పరిమాణం వేరు. ఎలా మనకుండేటువంటి 4 యుగాలు కలిపితే అంటే కలియుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కృతయుగము, ఈ 4 కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి 1000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక పగలు. అంటే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే 1000 ఓన్లీ మనం కలియుగంలోనే పుట్టాము అనుకున్నా కూడా ఆయన ఒక పగటి కాలంలో మనం 1000 సార్లు ఒక్కసారి పుట్టామనుకుంటే 1000 సార్లు పుట్టి చచ్చాం. అలాంటిది ఒక యుగం అంటే 432,000 సంవత్సరాలు కలియుగంకి, 2 రెట్లు ద్వాపరయుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము. అంటే ఆయన యొక్క ఒక మహాయుగంలో ఎన్నిసార్లు పుట్టి చస్తాము. సహస్రయుగ పర్యంతం అహర్ యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహో రాత్రో విదుః. బ్రహ్మగారికి మన యొక్క 1000 మహాయుగాలు ఒక పగలు, అంతే పరిమాణము రాత్రి. అది ఆయనకి ఒక్కరోజు.
అంటే మన యొక్క 2000 మహాయుగాలు బ్రహ్మగారికి ఒక్కరోజు. అలాంటి 360 రోజులు కలిస్తే ఆయనకి ఒక సంవత్సరము, అంటే 30 రోజులు, ఒక నెల, 12 నెలలు, ఒక సంవత్సరము. అలాంటి 100 సంవత్సరాలు ఆయన ఆయుష్. ఇప్పుడు మనం ద్వితీయ పరార్థంలో ఉన్నాము, శ్వేతవరాహ కల్పము అన్నాము. సో ఆయనకే 100 సంవత్సరాలు లిమిటేషన్ ఉంది. ఆయనకు కూడా 100 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు. మాది చెప్పేది ఏముంది, నువ్వు ఎంత తీసుకోమన్నా కూడా. సో జీవితం ఆయు అల్పమేవ కిముత అస్మదాది దీర్ఘజీవిక. మా యొక్క దీర్ఘ జీవితం చెప్పుకునేది ఏముంది? పోనీ ఒక 10,000 సంవత్సరాలు బతకమన్నాడు అనుకోండి. నిజంగా 10,000 సంవత్సరాలు ఇంతకు మించి ఇంకా చేయాల్సింది ఏముందండి? ఈ భోగాలు, ఈ తిండి తిప్పలు, ఇవి తప్ప ఏం చేస్తాం? అదే అన్నాడు ఆయన కూడా. ఏం చేసుకుంటాము? కిముత, ఏం చెప్పాలి ఇంకా మా జీవిత కాలం గురించి, మా దీర్ఘ జీవితం అనే దాని గురించి. అతః తవైవ తిష్టంతు, నీ దగ్గరే ఉంచుకో అంటాం కదా, అలాగే తవైవ తిష్టంతు, నీ దగ్గరే పెట్టుకొని ఆయన. ఏమేంటి? వాహ అంటే రథాదయ తథా నృత్యగీతేచ. నువ్వేదో రథాలు ఇస్తున్నావు కదా, ఆ రథాలు, ఆ నృత్యాలు, ఆ గీతాలు అవన్నీ నీ దగ్గరే పెట్టుకో. కించ, అంతేకాకుండా ఇంకా చెప్తున్నాడు నచికేతసుడు, ఇంకా అంటున్నాడు అనమాట. తర్వాత మంత్రం 27ది. ఓం న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయ స ఏవ. వరస్తు మే వరణీయ స ఏవ. నాకు అదే కావాలి, ఇంకేమొద్దు. ఇది స్థిరమైనటువంటి నిశ్చయం. ఈ మంత్రం ఇంకొకసారి అందరం కలిసి చెప్దాం. ఓం న విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావదీశిష్యసి త్వం వరస్తు మే వరణీయ స ఏవ. సో నాకు అది తప్ప ఇంకొకటి ఏమీ వద్దు. ఎందుకని? దీని పదచ్ఛేదం చూడండి. నా విత్తేన తర్పణీయో తర్పణీయ మనుష్య. నువ్వు ఎంత ధనమైనా ఇవ్వు, తృప్తిగా ఉంది అని చెప్పరు మనుష్యులు. ఇంకా కావాలనే ఉంటుంది. అందుకని మనుష్యులకి ఎంత ధనం ఇచ్చినా కూడా తర్పణీయ అంటే తృప్తి పడేలా చేయలేరు. నా విత్తేన తర్పణీయో మనుష్యో లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్వ. అంతేకాదు, ఇప్పుడు నాకు ఎవరి దర్శనమైంది? సాక్షాత్ యమధర్మరాజు అంటే దిక్పాలుని యొక్క దర్శనం కలిగిందంటే దేవత, ఆయన సాక్షాత్ దేవత. అటువంటి దేవతల దర్శనం కలిగిన తర్వాత ఇంకా కోరుకోవాల్సింది ఏముందని? ఇప్పుడు యమధర్మరాజు దర్శనం అసలు మామూలుగా ఎప్పుడు కలుగుతుంది? అన్నీ అయిపోయిన తర్వాతే కలుగుతుంది. ఆయన దర్శనం అయిన తర్వాత ఇంక చేయాల్సింది ఏమి ఉండదు. ఆయన దర్శనం అయిన తర్వాత కాసేపు వంట చేసుకుంటాను అంటారా? లేదా కొంచెం తినేసి వస్తాను అంటారా? లేదంటే ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్తాను. ఆ టైం ఇవ్వడు ఆయన. ఆయన దర్శనం అయిందంటే ఇంక అంతే, అన్ని ట్రాన్సాక్షన్స్ స్టాప్. సో అలాంటిది నీ దర్శనం అయిన తర్వాత ఇవన్నీ కోరుకోవాల్సిన అవసరం ఏముంది? అంతేకాకుండా నీ వంటి మహాత్ముడు దర్శనం ఇచ్చిన తర్వాత ధనము, ఆయుష్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇంత చిన్న విషయాలు కోరుకోవడానికి యమధర్మరాజు దాకా వెళ్ళాలా? అదే అంటున్నాడు, నీలాంటి గొప్పవాడి దర్శనం అయిన తర్వాత ఇవన్నీ చాలా చిన్న విషయాలు. వీటి కోసం నిన్ను చూసిన తర్వాత వీటికి అసలు ఏమీ కాంక్ష ఉంటుంది? కాబట్టి నాకు అదే ఇవ్వు. తిరిగి నచికేతసుడు అదే ఇవ్వు, నాకు ఆత్మజ్ఞానమే ఇవ్వు. వరస్తు మే వరణీయ సహ ఏవ, అది మాత్రమే ఇవ్వు. ఏదేది అంటే యత్ ఆత్మవిజ్ఞానం. ఆత్మవిజ్ఞానం తప్ప నాకు ఇంకొకటి వద్దు, స్పష్టంగా చెప్తున్నాడు. పదచ్ఛేదం. నా విత్తేన తర్పణీయ మనుష్య లప్స్యామహే విత్తం అద్రాక్ష్మ చేత్వా జీవిష్యామో యావత్ ఈశిష్యసి త్వం. అంటే నీవు ఎంతకాలం అంటావో అంతకాలం మాత్రమే బతకగలడు ఎవరైనా. నిన్ను క్వశ్చన్ చేసే అథారిటీ ఎవరికి లేదు. నువ్వు నన్ను ఇప్పుడే ఎలా తీసుకెళ్తావు అనే అడగటానికి ఎవరికి అథారిటీ లేదు, అవకాశము లేదు. ఆయన నుంచి తప్పించుకునే అవకాశము లేదు. ఒకే ఒక్క ఎక్సెప్షన్, ఒకసారి 2 సార్లు ఏమో జరిగింది మనకు తెలిసి. ఒకటి మార్కండేయులు వారు, రెండోది సత్యవంతుడు. ఆ సత్యవంతుడు సావిత్రి మాత యొక్క తపప్రభావంతో పునర్జీవితుడయ్యాడు.
ఆవిడ యొక్క పాతివ్రత్యంతో. అలాగే మార్కండేయుడు తన యొక్క తపస్సుతోటి ఈశ్వరానుగ్రహంతో మృత్యు నుంచి విడిపడ్డాడు. ఈ 2 సంఘటనలు తప్ప మృత్యు నుంచి ఎవరూ కూడా తప్పించుకున్నది లేదు. ఆయన యొక్క అనుజ్ఞని దాటి నేను ఒక అరగంట దాటి వస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, అలాంటివి ఎక్కడా జరిగినట్టు ఎక్కడా ఉండవు. సో జీవిష్యామో యావత్ ఈశిష్యసి త్వం వరఃతు మే వరణీయ స ఏవ. సో ఇప్పుడు దీనికి శాంకర భాష్యం చూద్దాము. న ప్రభూతేన విత్తేన తర్పణీయ మనుష్య. ప్రభూతేన అంటే ఇంత అంత లేదు, చాలా 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 అంటాను చూడండి. అంత ధనం ఇచ్చినా కూడా తృప్తి అనేటువంటిది రాదు మనుష్యుడికి. నహిలోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికర దృష్ట. ధనం సంపాదించిన తర్వాత అమ్మయ్య నాకు ఇప్పుడు తృప్తిగా ఉందండి అనేటువంటి సన్నివేశం ఎక్కడ ఉన్నట్టు లేదు. ఉదాహరణకి అంబానీని చూశారనుకోండి, ఆయన భారతదేశంలో అపర కుబేరుడు, అయినా కానీ ఆయన ఆ ఖాళీకి కూర్చుని ఇంకా నాకు వద్దండి అని అంటాడా? అన్నాడు. పోనీ వరల్డ్ మొత్తంలో కుబేరులు ఉన్నారు. ఎవరు? బైజోస్ ఫౌండరు, ఆయనకి ఇంకా చాలండి అంటాడా? అనరు. పోనీ వారెన్ బఫెట్ అని చెప్పి స్టాక్ మార్కెట్ గురువు అనవచ్చు. దాదాపు 80 సంవత్సరాలు దాటిపోయింది. నేను చాలు ఇంక నేను సంపాదించినని కూర్చుంటాడా? కూర్చోడు. అని తృప్తి ఉండదు, ఇంకా తృప్తిపరచలేము. ఎంత ధనం వచ్చినా కూడా తృప్తిపరచదు. కస్యచిత్ తృప్తికర దృష్ట. అలా జరిగినట్టుగా ఎక్కడ దృష్టాంతం లేదు అంటున్నాడు. యది నామ అస్మాకం విత్త తృష్ణా స్యాత్ లప్స్యామహే ప్రాప్స్యామహే ఇది ఏతత్ విత్తం అద్రాక్ష్మ దృష్టవంతః వయం చేత్వా త్వాం. అసలు నిన్ను చూసిన తర్వాతనే ఇంకా తృప్తి వచ్చేసింది నాకు. నిన్ను చూసిన తర్వాత ఇంకా ధనము వీటి మీద ఎందుకు పరుగు? మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకా ధనంతో అసలు ఏం పని ఉంటుంది? ఆ లాలస ఎందుకు ఉంటుంది? అది లభించింది అని అంటే, ఆ కోరిక ఉంది అని అనుకోండి, అది ఎలాగో వస్తుంది. అసలు నీ దర్శనంతో ఇవన్నీ మాకు వచ్చేస్తాయి అంటే సిద్ధ సంకల్పం అయిపోయినట్టేది. ఒక సాక్షాత్ యమధర్మరాజును పక్కన పెట్టుకుని మనసులో నాకు ధనం కావాలి అని కోరుకుంటే అది నెరవేరిపోయింది అంతే. మళ్ళీ నేను ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరమే ఉంది. నువ్వు దాన్ని ఒక వరంలాగా ఇచ్చి ఇది తప్ప అది అడుగు అని అనాల్సిన పని లేదు. నిన్ను చూసిన తర్వాతనే మాకు అవన్నీ కూడా అలాంటి కోరికలు ఏమైనా ఉంటే నెరవేరిపోయినట్లే అవన్నీ. అలాగే ఆయుష్ కూడా యమధర్మరాజు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆయుష్ కోరుకోవాల్సిన అవసరం లేదు. జీవిష్యామో యావత్ యామ్యే అంటే పదే త్వం ఈశిష్యసి. ఈశిష్యసి అంటే ఈశిష్యసే ప్రభు. అంటే ఈ ఆయుష్ కాలం నిర్ణయించేటువంటిది నువ్వే. సాక్షాత్ ఇప్పుడు నేను నీ పక్కనే ఉన్నప్పుడు నా ఆయుష్కి ఏం ఢోకా ఉంది? ఇప్పుడు దాన్ని కోరుకోవాల్సిన అవసరం ఏముంది? స్యాహ కథం హి మర్త్య త్వయా సమేత్య అంటే నిన్ను పొంది లేదా నిన్ను దర్శించుకుని, యమధర్మరాజును దర్శించుకొని మర్త్యుడు అంటే ఒక మనిషి అల్పధన ఆయు భవేత్. అల్పధన లేదా అల్పాయు భవేత్. నీ దర్శనమైన తర్వాత అతనికి ధనానికి లోటే ఉంది, ఆయుష్కి లోటే ఉంది. వరస్తు మే వరణీయ స ఏవ. నేను కోరుకోదగినటువంటిది, కోరుకోవలసినటువంటిది అదే. ఏది? యత్ ఆత్మవిజ్ఞానం. యదాత్మవిజ్ఞానం యత్ ఆత్మవిజ్ఞానం. ఆ ఆత్మవిజ్ఞానం ఏదైతే ఉందో నీ వంటి గొప్పవాడిని పొందిన తర్వాత అంటే ప్రాప్తించుకున్న తర్వాత, దర్శించుకున్న తర్వాత అదే మేము కోరుకోవాలి. ఆత్మజ్ఞానమే కోరుకోవాలి. ఇంకా అంతకంటే గొప్ప అవకాశం ఉండదు. కాబట్టి నాకు అదే కావాలి. యతశ్చ ఎందుకంటే చెప్తున్నాడు నచికేతసుడు. చూడండి ఎంత విశ్లేషణ ఉంది, ఎంత వైరాగ్యం ఉంది అంత చిన్న వయసులో. 28వ ఉపనిషత్ మంత్రం చదవండి నాతో పాటు. ఓం అజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్మర్త్య క్వధస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత. మరొకసారి ఇదే మంత్రం అందరం కలిసి చదువుదాం. ఓం అజీర్యతామృతానాం ఉపేత్య జీర్యన్మర్త్య క్వధస్థ ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కోరమేత.
ఎప్పటికైనా, ఎందుకు అని అంటే చెప్తున్నాడు ఇక పదచ్ఛేదం చెప్పి దాని సంక్షిప్తార్థం కూడా చెప్తా. అజీర్యతాం అమృతానాం ఉపేత్య జీర్యన్మర్త్య క్వథ స్థః క్వ అధ స్థః. అది పదచ్ఛేదము. క్వ అధ స్థః ప్రజానన్, లేదా కు అధః స్థః. కు అధః స్థః అంటే నీచమైనది అనే అర్థంలో తీసుకోవాలి ఇక్కడ. కు అధః స్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణ అతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కహ రమేత. ఎవరు కోరుకుంటారు దీర్ఘమైనటువంటి జీవితాన్ని? ఎందుకని అనేటువంటిది ఈ మంత్రంలో చెప్తున్నారు. ఎప్పటికైనా కానీ ముసలితనం వచ్చేదే. దేవతల దగ్గరికి వచ్చిన తర్వాత మానవలోకంలో లభించేటువంటి వాటి గురించి ఆలోచన ఎందుకు అంటే, నేను నీ దగ్గరికి వచ్చిన తర్వాత నాకు కింద లోకంలో అధహస్థ అంటే కింద ఉండేటువంటిది. దేనికంటే కింద అంటే స్వర్గానికంటే కింద ఉండేటువంటిది, దేవలోకానికంటే కింద ఉండేటువంటిది. నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను అంటే ఏంటి? నేను ఆ కింద లోకం నుంచి నీ దగ్గరికి వచ్చేసాను. అది కిందిది. అధహ కు అంటే అంత శ్రేష్టమైనది ఏం కాదు. కు అంటే పృథివీ, భూమి అని కూడా ఒక అర్థం వస్తుంది. అంతరిక్షము వీటితోటి పోలిస్తే అది కింద ఉంటుంది కాబట్టి క్వథః అని తీసుకోవచ్చు. దీర్ఘమైనటువంటి జీవితము ఇవన్నీ ఎందుకు? ఈ భూలోకానికి సంబంధించినవన్నీ ఎందుకు నీ దగ్గరికి వచ్చిన తర్వాత? శరీరం గురించి. అంతేకాదు నువ్వు ఇందాక చెప్పినటువంటి భోగాలు, అందమైనటువంటి అప్సరసులు అవన్నీ చెప్పావు. అవన్నీ కూడా కావాలి అనుకుంటే ఎలాగూ వచ్చేస్తాయి. ఏదో ఒకలాగా తపస్సు చేసినా కూడా వస్తారు. కానీ ఆత్మజ్ఞానం అనేటువంటిది నీలాంటి గురువు దొరికితే తప్ప లభించదు. కాబట్టి ఇవన్నీ చూస్తూ కూడా వీటిని ఎందుకు కోరుకోవాలి? ఇప్పుడు శంకర భాష్యము ఈ మంత్రానికి. అజీర్యతాం వయోహానిం ప్రాప్నువతాం అమృతానాం సకాశం ఉపేత్య ఉపగమ్య ఆత్మన ఉత్కృష్టం ప్రయోజన అనంతరం ప్రాప్తవ్యం తేభ్యః ప్రజానన్ ఉపలభమానః. తేభ్య అంటే దేవేభ్య, దేవతల్ని పొందిన తర్వాత. దేవేభ్య అంటే దేవతలను పొందిన తర్వాత, వాళ్ళ యొక్క సాన్నిహిత్యము, వాళ్ళ యొక్క అనుగ్రహం లభించిన తర్వాత ఇవన్నీ కూడా శరీరాన్ని జీర్ణింపజేసేటువంటిది, ఆయుష్ క్షీణింపజేసేటువంటివి అయినటువంటి ఇవన్నీ మీ సాన్నిధ్యంలో అడగవలసిన అవసరమే లేదు. అడగవలసిన అవసరం ఏముంది? ఏం ప్రయోజనం ఇస్తాయి ఇవన్నీ మాకు? ఇవన్నీ కింది లోకాల్లో ఉండేటువంటి వాడు కోరుకుంటే కోరుకోవచ్చు గాక. నేను ఇప్పుడు నీ దగ్గర ఉన్నా కాబట్టి నాకు ఆ కింది లోకాల్లో ఇప్పుడు అవసరమే లేదు. వెనక్కి వెళ్ళిన తర్వాత కూడా అవసరమేం లేదు. అంతేకాకుండా స్వయంతు జీర్యన్ మర్త్య జరామరణవాన్ క్వథః అంటే కుహు పృథివీ, కింది ఉండేటువంటి పృథివీలోక అధశ్చ అంతరిక్షాదిలోక అపేక్షయ తస్య అయం తిష్టతి ఇది క్వథస్థః సన్. అక్కడ ఒకప్పుడు ఉన్నాను, లేనని కాదు, భూమలోకం నుంచి ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చాను. అయినప్పటికీ కథం ఏవం అవివేకిభిః ప్రార్థనీయం. నీ అంటే ఉత్తముడి దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ అడగవలసిన అవసరం ఏముంది? ఎలా అడుగుతాను నేను? ఎలా అడుగుతాము? పుత్ర విత్త హిరణ్యాది అస్థిరం. ఎందుకని అవన్నీ కూడా అస్థిరమైనటువంటివి. వృణీతే కోరుకుంటాను, కోరుకుంటారు. లేదా వివేకవంతుడైనటువంటి వాడు ఎలా కోరుకుంటాడు? అవివేకైనటువంటి వాడు కోరుకుంటే కోరుకుంటాడేమో. కానీ వివేకి నీ వంటి ఉత్తముడి పొందిన తర్వాత, ఆయనకు అనుగ్రహం లభించిన తర్వాత ఈ క్రింది లోకానికి సంబంధించినటువంటి కోరవలసినటువంటి అవసరం ఏముంది? లేదు. నేను కోరుకోను. క్వ తదాస్థ ఇది వా పాఠాంతరం. ఈ క్వధస్థ అనేటువంటి దానికి పాఠాంతరం ఏంటంటే క్వ తదాస్థ. అస్మిన్ పక్షే చ అక్షర యోజన. అంటే ఇలా తీసుకున్న క్వ తదాస్థ అని తీసుకున్నా కూడా అది అక్షర యోజనము. తేషు అంటే పుత్రాదిషు ఆస్థ, పుత్రులు, విత్తము ఇలాంటివన్నీ వాటి యందు ఆసక్తి అనుకోవచ్చు. ఆస్థితి తాత్పర్యేణ. తాత్పర్యేణ అంటే వాటి మీద వ్యామోహం తీసుకోవచ్చు. వర్తనం యస్య సహ తథాస్థ. అలాంటి వర్తనం కలిగినటువంటి వాడు తథాస్థ. అంటే వాటి మీద ఆసక్తి కలిగినటువంటి వాడు తథాస్థ. తతః అధికతరం పురుషార్థం దుష్ప్రాపం అపి ప్రాపిపైషు.
అంటే ప్రాపితం ఇచ్చుహు, ప్రాపి పైషు అంటే ప్రాపితం ఇచ్చుహు, అవన్నీ కోరుకోదలుచుకున్నటువంటి వాడు క్వ తథాస్థ భవేత్ నా కశ్చిత్ తత్ అసారజ్ఞ తదర్థీ స్యాత్. అవన్నీ కూడా సారవంతమైనటువంటివి ఏం కాదు. అలాంటి వాటిని కోరుకునేటువంటి వాడు వివేకని ఎలా అంటారు? అవి అసారభూతమైనటువంటివి అని కోరుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాడు నీ దర్శనం కలగనంత వరకే, నీ దర్శనం కలిగినటువంటి వాడు వివేకైనటువంటి వాడు ఇవేమి కోరుకోడు. సర్వేహి ఉపరి ఉపరి ఏవ బుభూషతి లోకః తస్మాన్ పుత్రవిత్తాది లోభైః ప్రలోభ్య అహం. నువ్వు ఎంత ప్రలోభ పెట్టినా కూడా ఇవన్నీ కూడా ఇంకా 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 కావాలి అనిపించేటువంటివే, అలా అని చెప్పి సారవంతమైనవి ఏమీ కాదు, ఉత్తమ లోక ప్రాప్తి కలిగించేవి అని కాదు. కాబట్టి వివేకమైనటువంటి వాడు వాటిని కోరుకోడు. కిం చ అప్సరసః ప్రముఖాన్ వర్ణ అతి ప్రమోదాన్ అనవస్థిత రూపతయా అభిధ్యాయన్ నిరూపయన్ యథావత్ అతి దీర్ఘే జీవితే కో వివేకీ రమేత. నువ్వు ఇస్తాన్న అప్సరస్సులు కానీ, వాళ్ళ అందం కానీ, నువ్వు ఇస్తాన్న ధనం కానీ, ఇవి ఏవి కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటివి కాదు కాదు కాదు. అవివేకైనటువంటి వాడు కోరుకుంటాడేమో. నీలాంటి ఉత్తమ పురుషుణ్ణి పొందినటువంటి వివేకి అయినటువంటి వాడు వాటిని కోరుకోడు. కో వివేకీ రమేత, ఏ వివేకవంతుడైనటువంటి వ్యక్తి వాటిని కోరుకుంటాడు, ఇష్టపడతాడు వాటి ఎందు. అతః, ఈ అతః అనేటువంటిది తర్వాత మంత్రానికి పూర్వం వచ్చేటువంటిది. అతః విహాయ అనిత్యై కామై ప్రలోభనం. కాబట్టి నాకు ఈ అనిత్యమైనటువంటి అంటే మిథ్యా వస్తువులైనటువంటి భోగాలు ఏవైతే ప్రలోభం చేస్తున్నారో మీరు అది వదిలేయండి, ఆపేయండి. ఈ అనిత్య వస్తువుల ప్రలోభాన్ని ఇవ్వటం ఆపేసేసి యన్మయా ప్రార్థితం, ఏదైతే నేను ప్రార్థించానో దాన్ని ఇవ్వండి. దేనికోసమైతే నేను అడిగానో దానికోసం ఇవన్నీ వదిలేయండి. ఇందాక యమధర్మరాజు అడిగాడు కదా, ఇవన్నీ ఇస్తాను ఈ వరం వదిలేసే అన్నాడు. ఈ వరం నుంచి నన్ను విముక్తుడిని చేయని చెప్పి యమధర్మరాజు ఆరంభంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నచికేతసుడు అంటున్నాడు ఆ వరం కోసం ఇవన్నీ వదిలేసి, అంటే ఇవి విహాయ, వీటిని వదిలేసి నాకు అవి ఇవ్వండి. అతః విహాయ అనిత్యై కామై ప్రలోభనం యన్మయా ప్రార్థితం. వీటిని వదిలేసి నేను ప్రార్థితమైనటువంటి వరం కోసం వీటిని వదిలేసేయండి, అంటే ఇవి ఇవ్వకండి, నాకు అదే ఇవ్వండి. చివరి మంత్రం ఓం యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్నచికేతా వృణీతే. అందరం కలిసి చదువుదాం ఇదే మంత్రం ఇప్పుడు. ఓం యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యో యత్సాంపరాయే మహతి బ్రూహి నస్తత్ యోయం వరో గూఢమను ప్రవిష్టో నాణ్యం తస్మాన్నచికేతా వృణీతే. నాణ్యం తస్మాత్ నచికేత వృణీతే. తస్మాత్ అందువలన నచికేతసుడు నా అన్యం వృణీతే ఇంకొకటి కోరుకొనడు అని స్పష్టంగా చెప్తున్నాడు. పదచ్ఛేదం యస్మిన్ ఇదం విచికిత్సంతి మృత్యో యత్ సాంపరాయే మహతి బ్రూహి నః తత్ యః అయం వరః గూఢం అనుప్రవిష్టః నా అన్యం తస్మాత్ నచికేతః వృణీతే. కోరుకొనడు. మృత్యో, ఓ మృత్యుదేవ యమధర్మరాజా, ఉందా లేదా ఇలాంటి సందేహము లోకంలో ఏదైతే కలిగి ఉన్నారో ఆత్మతత్వం ఎందు, పరలోక విషయం అందు, అంటే ఇక్కడ ఆత్మతత్వం ఎందు నాకు అదే ఇవ్వండి. మిగతావన్నీ కూడా అది గుహ్యమైనటువంటిది, కోరినటువంటి వరం కూడా నేనది, దాన్ని మించి ఇంకేమి నాకు, అంటే నచికేతసుడు అది మినహా ఇంకేమి అడగట్లేదు అని. ఇప్పుడు ఈ మంత్రానికి భాష్యం పదచ్ఛేద సహితంగా నేను చదువుతాను, దాన్ని వివరణిస్తాను. యస్మిన్ ప్రేతే ఇదం విచికిత్సనం విచికిత్సంతి అస్తి
నా అస్తి ఇది ఏవం ప్రకారం హే మృత్యో, అంటే ఓ మృత్యుదేవ, ఏ విషయంలో అయితే అంటే ఏ ప్రేత అనే విషయంలో విచికిత్సనం అంటే సందేహం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, సంశయం కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ఏం సంశయము ఉంది, ఆత్మ అనేటువంటిది ఉంది, మరణానంతరము లేదు, ఇలాంటి తజ్జన భర్జనలు సంశయాత్మకంగా ఉన్నటువంటి ఉన్నారు కదా. అస్తి ఏవం ప్రకారం హే మృత్యో సాంపరాయే, సాంపరాయ అంటే బ్రహ్మలోకము అనే అర్థం ఉంది, ఆత్మ అనేటువంటి అర్థం ఉంది, పరలోక విషయే అనేటువంటిది అర్థం తీసుకోవచ్చు, బ్రహ్మలోక విషయం అని తీసుకోవచ్చు. పరలోక విషయే మహతి మహత్ ప్రయోజన నిమిత్తే ఆత్మనః నిర్ణయ విజ్ఞానం, అంటే ఆత్మ యొక్క నిర్ణయ విజ్ఞానము, నిశ్చితమైనటువంటి విజ్ఞానము నాకు యత్ యత్ తత్ బ్రూహి కథయ, బ్రూహి అంటే కథయ చెప్పండి, నహ నా కొరకు, అస్మభ్యం, అస్మభ్యం అనేది నహ అనేటువంటిది సమానార్థాలు, నా కొరకు అదే చెప్పండి, ఆ నిర్ణయాత్మకమైనటువంటి విజ్ఞానాన్ని చెప్పండి, దానికి ఉంది లేదు అనేటువంటి సంశయాత్మక జ్ఞానంలో ఏదైతే ఉన్నారో దాన్ని నాకు నిర్ణయాత్మకంగా చెప్పండి. కిం బహునా యహ అయం ప్రకృత ఆత్మ విషయ వరహ గూఢం, గూఢం అంటే గహనమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, రహస్యమైనటువంటిది అని కూడా చెప్పుకోవచ్చు. దుర్వివేచనం ప్రాప్త అంటే అనుప్రవిష్ట, తస్మాత్ వరాత్ అన్యం అవివేకిభి ప్రార్థనీయం, అవివేకులతోట ప్రార్థనీయమైనటువంటి విషయం అయితే అయి ఉంటుంది. అది ప్రార్థనీయం, అవివేకులకు వేరే కోరుకుంటారు, ఏది ఇతర వరాలు నువ్వు ఇస్తా అన్నటువంటివి. అవివేకి ప్రార్థనీయం, అవివేకిభి, అవివేకుల చేత, తృతీయ విభక్తి అది బహువచనం, అవివేకుల చేత అది ప్రార్థనీయమైనటువంటిది, కోరదగినటువంటిది, అనిత్య విషయం, అది నిత్య విషయం కాదు. అనుప్రవిష్ట తస్మాత్ వరాత్ అన్యం అవివేకిభి ప్రార్థనీయం, అనిత్య విషయం వరం. కానీ నచికేతసుడు అంటే నేను, నచికేత న వృణీతే మనసాపి ఇది, నేను మనస్సులో కూడా ఇటువంటి ఆలోచన, కళలో కూడా నాకు అలాంటి ఆ తలంపు లేదండి అంటారు చూడండి, అలాగా మనసాపి నవృణీతే, నేను మనస్సులో కూడా దీన్ని కోరుకోను. స్పష్టత ఎంత చూడండి, మనసాపి నవృణీతే నచికేత, నచికేతసుడు కళలో కూడా దీన్ని కోరుకోడు. ఇది శృతేర్ వచనం ఇది, అంటే ఇది ఉపనిషత్తు వాక్యము, అంటే ఇక్కడతోటి ప్రథమావల్లి భాష్యం సమాప్తమవుతుంది. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్యపాద శిష్య శ్రీమత్ ఆచార్య శ్రీ శంకర భగవతః కృతౌ కఠోపనిషద్ భాష్యే ప్రథమాధ్యాయే ప్రథమవల్లీ భాష్యం సమాప్తం. ఆ మహానుభావుడికి శిరస నమస్కారం చేసుకొని ఒకసారి శాంతి మంత్రం చెప్పుకుందాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.